ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో పంటలు ఆల్మోస్ట్ అన్ని దెబ్బతిన్నాయి. కంబర వలస, చిట్టిపూడి వలస, దశవంతపురం గ్రామాల్లో 1000 ఎకరాల అరటి పంట నేలపాలైంది. చేతికి అందొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు. మేము ఇదే బతుకు మీద బతుకుతున్నాము. ఈ ఎరట మీదనే మాకు చాలా నష్టం. కిందసారి గత సంవత్సరం కూడా మాకు నష్టం వచ్చింది, కానీ ప్రభుత్వం మాకు ఆదుకోలేదు. ఇదే బతుకు, ఇదే జీవితం మాది. దీని మీదే బతుకుతున్నాం. ఇంతవరకు మాకు 5-6 సంవత్సరాల నుంచి ఎప్పుడు పంట నష్టాలు ఇవే ఖాయం. రెండు పంట మాకు లేదు. ఇప్పుడు కరెక్ట్ పంట చేతికొచ్చిన టైంలోన నిన్న ఉద్యమం 6 నుండి వర్షము 12 దాకా పడ్డది. 1 గంట టైంలో మొత్తం అరటి తిరిగేసింది. మాకు ఉపాధి దీని మీద ఉన్నాము. రెండోది, ఇప్పుడు చెట్టుపూడి మార్కెట్కి సరుకు అలాగా ఏదో చిన్నదో పెద్ద వస్తుందని దీని మీద ఆధారపడి ఉన్నాం మేము. మాకు అంత శాతం మీ అందరికి వచ్చి ఏదో న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం. మాది ఈ అరటి తోటలో జీవన విధానం. మాది గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇదే మాకు జీవన ఆధారము. రోజులు ఏమంటే ఈ దీపావళి మార్కెట్కి మాకు మా ఊరు నుంచి ఇంకా ఏ ఊరు నుంచి అయినా మనకి ఈ సగము పంట దాటి తీసుకెళ్తారు. అదే పంట మాకు ఇప్పుడు ఆ కోతకు వచ్చే టైంకి మాకు ఈ గాలి అనేవి వీసాయి. ఉదయం 6 గంటల నుంచి 12:30 వరకు వర్షం పడింది. తర్వాత ఆ వర్షం కొంత ఆగిన తర్వాత ఈ గాలి అనేది వీసిన వల్ల మాకు సుమారు మా ఊరు కంబర గ్రామంలో ఉన్న 50 ఎకరాలు అరటి నష్టం జరిగింది. దీని గురించి మాకు అధికారులు దీనికి చర్య తీసుకోవాలని మేము ఉదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాము.